ఎన్ని విషయాల్లో దేవుని అడగకుండా మీరు నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఎన్ని విషయాల్లో దేవుని సలహా, దేవుని వాక్యము, దేవుని నడిపింపు, దేవుని ఆత్మ ప్రేరణ లేకుండా నేను అనుకున్నది నేను చేసేస్తాను అనుకునే పరిస్థితులు ఉన్నారా? The second best decision after your salvation, the second best thing that can ever happen to anybody in this world is marriage. వివాహం. రక్షణ తర్వాత రెండోది బహు కీలకమైనది, బహు ఇంపార్టెంట్ అయినది వివాహం. ఈ వివాహ విషయంలో నాకు నచ్చింది, నేను అనుకున్నాను, ఇది జరగాల్సిందే. దేవుని దగ్గర విచారణ చేస్తారా? భౌతికంగా బాగున్నారు, అన్ని రీతులుగా బాగున్నట్టు కనపడుతున్నారు, అన్నీ బాగానే చెప్పుకుంటున్నారు, కానీ ఒక్క నిమిషం లేకపోతే ఒక్క రోజు లేకపోతే ఒక వారము సపరేట్గా టైం తీసుకొని దేవా ఇది నీ చిత్తమా అని విచారణ చేయగలిగారా? వివాహం ఒక్కటే కాదండి, ఏ విషయంలో అయినా. నేను చెప్పాను నా ఎక్స్పీరియన్స్. ఎందుకు చెప్పానంటే ప్రతి చిన్న విషయంలో కూడా దేవుని యొద్ద విచారణ చేయగలుగుతున్నారా? ఆర్ యు ఎంక్వైరింగ్ ఆఫ్ ద లార్డ్? ఆర్ యు ఆస్కింగ్ గాడ్? చిన్నదేంటి పెద్దదేంటి? తర్వాత నష్టపోయిన తర్వాత ఎందుకు దేవా అనుమతించావు కాదండి, అది మన బుద్ధి, మన అవివేకము, మన అజ్ఞానము బట్టి మనం కొని తెచ్చుకున్నాం. ఈరోజు మన జీవితాల్లో అనేకమైన నిర్ణయాలు కనీసం దేవుని అడగకుండా, కనీసం దాని విషయమై ప్రార్థన చేయకుండా ముందుకు వెళ్ళిపోతున్నాము. అంత నేరుగా దూసుకొని వెళ్తున్నప్పుడు ఒక పెద్ద అడ్డుబండి ఉంటే ఎట్లా గుద్దుకుంటామో అలాగ గుద్దుకొని తిరిగి దెబ్బలతో, నష్టాలతో, వేదంతో, కన్నీటితోటి అలాగా కుప్పగూలిపోతున్నాం. ఆ కుప్పగూలిపో ఏమంటాను తెలుసా? వేర్ ఆర్ యు గాడ్? నువ్వు ఎక్కడున్నావయ్యా? ఎందుకయ్యా నాకు సహాయం చేయట్లేదు? ఎందుకయ్యా మౌనంగా ఉన్నావు? కానీ దేవుని అడిగారా? దేవుని సహాయం అడిగారా? విచారణ చేశారా? మీరు అనుకున్న వెంటనే చేశారు, అనుకున్నట్టే చేశారు. ఇలాగ చేస్తే భయంకరమైన ఎదురుదెబ్బలు తింటారండి, జాగ్రత్త. ఈరోజు చిన్నదేంటి పెద్దదేంటి, కనీసం మీ స్కూలా, కాలేజా, జాబా, వివాహము, డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఎందుకంటే ఈ లోకంలో పరలోకం అనుభవించాలన్నా, నరకం అనుభవించాలన్నా మీ భర్త వల్లే, మీ భార్య వల్లే. ఎందుకంటే భర్త భార్య సరిగ్గా లేకపోతే లోకమంతా సంతోషంగా ఉండి మరలా ఇంటికి రావాలా? ఇంటికి వచ్చినప్పుడు నరకం ఉంటుంది. అందుకని డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అన్ని నిర్ణయాల్లో దేవుని సన్నిధిలో, దేవుని వాక్యానుసారంగా విచారణ చేసి దేవుడు ఎస్ అంటే ముందుకు వెళ్తున్నారా? దేవుడు నో అంటే ఆగగలుగుతున్నారా? చాలాసార్లు దేవుడు నో అన్నప్పుడు మన గుండెలో రాయబడుతుంది. నో అనగానే నేను ఎంతో అటాచ్ అయిపోయాను, నేను ఎంతగానో ఇచ్చేసుకున్నాను, నేను ఎంతగానో ఊహించుకున్నాను, నేను ఎంతగానో అనుకున్నాను. హౌ కెన్ యూ సే నో టు మీ లార్డ్? నో ఎట్లా చెప్పగలుగుతావయ్యా? నీకు తెలుసు కదా నా గుండె ఎంత పగిలిపోతుందో నో అంటే అని అంటారు. దేవుడు భవిష్యత్తు చూసే దేవుడు అండి, నమ్ముతున్నారా? హీ సీస్ ద ఫ్యూచర్. అది మీకు నష్టము కాబట్టి, అది మీకు దుఃఖము కాబట్టి దేవుడు ఇప్పుడు నో అంటున్నాడు. ఈ దుఃఖము అనుభవించటం బెటర్ ఆ భయంకరమైన దుఃఖము కంటే అని దేవుడు ముందుగానే నో అంటున్నాడు. కాబట్టి దేవా నో అనకు అని చెప్పకండి. నీ చిత్తమే నెరవేర్చబడును గాక అని నమ్మిన వారు ఉంటే ఆమెన్ అని చెప్తారండి. ఆమెన్. ఆయన చిత్తము ఉత్తమము.